హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ 10 మెంబర్స్ ఆల్రెడీ నేను ఒక 6 మెంబర్స్ని 5 మెంబర్స్ని అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. బట్ ఇప్పుడు 10 మెంబర్స్ వీళ్ళు 100% వస్తారంటే 99.99% వస్తారు. ఈ 10 మెంబర్స్లో నుంచి ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. బట్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫో ప్రకారంగా 10 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఎవరు ఏంటి ఆల్రెడీ పాత వాళ్ళది అయితే తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ కొత్తగా ఎవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది అయితే క్లియర్ కట్ చేస్తాను. అండ్ మీరు వీడియో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే వీడియో పుష్ అవుతుంది. అందుకే అంతకుమించి 10 సార్లు అడగడానికి రీజన్ ఏంటంటే అదే వీడియో పుష్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఛానల్ అనేది మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి దానివల్ల ఇది అవుతుంది అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. సో హైపర్న పెట్టినందుకు దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి, ఎందుకంటే ఇంకా కొంచెం బెటర్మెంట్. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేట్ చేయను. ఎవరు రాబోతున్నారు? సో ఖచ్చితంగా చెప్పాల్సింది ఎవరు అని అంటే కృష్ణుడు, హీరో కృష్ణుడు ఉన్నాడు చూసారా. సో హీరో కృష్ణుడు కమెడియన్గా వచ్చాడు, చాలా సినిమాలు చేశాడు, సపోర్టింగ్ రోల్స్ చేశాడు, కామెడీ రోల్స్ చేశాడు, హీరోగా కూడా చేశాడు. సో మనోడికి బాగా వినాయకుడు టు విలేజ్లో వినాయకుడు ఈ సినిమాతోటి బాగా హైప్ క్రియేట్ చేసుకున్నాడు. మంచి అంటే పర్సనాలిటీతో కాదు, హీరో అవ్వాలంటే 6 ప్యాక్ ఉంటేనే కాదు అని చెప్పేసి మనోడు ప్రూవ్ చేసి హీరోగా వచ్చి హిట్ కొట్టిన పర్సన్ ఎవరైనా ఉంటే కృష్ణుడు. సో హీరో కృష్ణుడు అని చెప్పొచ్చు, ఎందుకంటే అది వర్కౌట్ అవుతుంది, అంత బాగా చేశాడు కొన్ని సినిమాలు అయితే. సో హీరో కృష్ణుడు అయితే కన్ఫర్మ్ అయిపోయాడు అని అంటే కన్ఫర్మ్ అయిపోయాడు. హీరో కృష్ణుడు రాబోతున్నాడు. ఫస్ట్ కంటెస్టెంట్ అనుకోండి, అంటే బాటమ్ నుంచి ఆల్రెడీ కొంతమంది చేసాం కదా, వాళ్ళని లాస్ట్ చెప్తాం. సెకండ్ వచ్చేసరికి ముఖేష్ గౌడ. సో ముఖేష్ గౌడ కూడా, ఈయన పేరు కూడా లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్ లాస్ట్ సీజన్లో మహేష్ పేరు వినిపించింది. అంతకుముందు సీజన్లో ముఖేష్ గౌడ ఈయన పేరు కూడా వినిపించింది. ఈయన సీరియల్ యాక్టర్, మంచి ఫేమ్ ఉన్న యాక్టర్. నిఖిల్కి రిప్లేస్మెంట్ లాగా అనుకోండి. అంత బాగుంటుంది, అంత యాటిట్యూడ్ ఉంటుంది, అంత యారగెంట్ ఉంటుంది. సో మనోడిలో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అని అంటే మిక్స్డ్ ఎమోషన్సే ఉన్నాయి అని అనుకోవచ్చు అనమాట. సో ముఖేష్ గౌడ, సో ఈయన కూడా రాబోతున్నాడు. అంటే ఈయన కూడా వస్తున్నాడు సీరియల్ యాక్టర్ కేటగిరీ అని అనుకుంటారా, ఇంకేమనుకుంటారో తెలియదు. సెలబ్రిటీ కంటెస్టెంట్. తర్వాత వచ్చేసరికి చైత్ర రాయ్. సో చైత్ర రాయ్ కూడా ఎంత అంటే లాస్ట్ సీజన్ కాదు, అంతకుముందు సీజన్లో ఈమె పేరు బీభత్సంగా అనిపించింది. వచ్చేస్తుంది, అయిపోతుంది అని చెప్పేసి అని అనుకున్నాము. తీరా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈమె రాలేదు. కానీ ఈసారి చైత్రారావు గారు ఖచ్చితంగా రాబోతున్నారంటే వస్తారు అనంట. కన్ఫర్మ్ 99.99% కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈమె కూడా సీరియల్ యాక్టర్, అంటే ఈటీవీలో చేసింది, జీ తెలుగులో చేసింది, అండ్ స్టార్ మాలో చేసిందా అంటే స్టార్ మాలో కూడా ఒక సీరియల్ ఏమో చేసింది. సో ఎప్పుడు బిజీగా ఉంటుంది. అండ్ ఈమె అదర్ లాంగ్వేజ్ అయినా కూడా తెలుగు బెటర్మెంట్గా మాట్లాడుతుంది. సో వేరే లాంగ్వేజ్ అయినా కూడా బెటర్మెంట్ ఓటింగ్ మన తెలుగు అనేది చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఈమె కూడా రాబోతుంది. అండ్ గ్లామర్ అండ్ మంచి అదిగా ఉంటుంది, చూడడానికి మంచి లుక్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈమె కూడా థర్డ్ కంటెస్టెంట్. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి మాత్రం దేబ్జానీ. సో దేబ్జానీ అని అంటే ఈమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ చేసింది. లాస్ట్ సీజన్లో కూడా ఈమె పేరు వినిపించింది. ఫైనల్కి వచ్చేసరికి మాత్రం ఆమె పేరు అయితే లేకుండా పోయింది, హౌస్లోకి రాలేకపోయింది. కానీ ఈసారి దేబ్జానీ కూడా రాబోతుంది అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫో. సో ఇంకా కొంతమంది పేర్లు అయితే కన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది ఎండింగ్లో ఉంది అనమాట. అంటే అటు ఇటుగా దేబ్జానీ పేరు అయితే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, అంటే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. బట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువగా బెటర్మెంట్ అనేది వస్తుందా ఈమె దగ్గర నుంచి అనేది తెలియదు. ఎందుకంటే తెలుగు అంత పెద్దగా మాట్లాడదు, అంటే చిట్టి చిట్టి తెలుగు అంటారు కదా, ఆ చిట్టి చిట్టి తెలుగు మాత్రమే మాట్లాడుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి సౌందర్య రెడ్డి. సో ఈమె కూడా జీ తెలుగులో సీరియల్ యాక్టర్. ఈమెది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అని చెప్తున్నారు, కానీ ఈమె కన్ఫర్మ్ అయిపోయింది అనంట. సో ఈమె కూడా రాబోతుంది, సౌందర్య రెడ్డి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టిన దాంట్లోనే సౌందర్య రెడ్డి కూడా ఉంది. సో ఆమె కూడా రాబోతుంది అనంటే ఖచ్చితంగా ఆమె కూడా రాబోతుంది అనేది తెలిసింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ కేటగిరీలో వచ్చేసరికి హీరోయిన్ ఎవరు అని అంటే మన ఎవరు అది రన్ రాజా రన్ హీరోయిన్ ఉంది కదా, ఆమెది కొంచెం అటు ఇటుగా ఉంది అని అంట. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ వీక్లీ పేమెంట్స్ అవన్నీ ఇవి కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఈమె కూడా అటు ఇటులో ఉంది, ఏ క్షణమైనా ఓకే అవ్వచ్చు కాకపోవచ్చు. ఈమెదంతా 50-50 లాగా ఉంది అనమాట. సో మొత్తానికి
ఫిఫ్త్ కంటెస్టెంట్స్, సిక్స్త్ కంటెస్టెంట్గా ఈమె పేరున్నా కూడా ఈమె కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి హోల్లో పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి వంశీ, టెంపర్ వంశీ విలన్గా చేశాడు కదా, సో మనోడు కూడా రాబోతున్నాడు. అండ్ ఫిఫ్త్ కంటెస్టెంట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ అండ్ సారీ సిక్స్త్ కంటెస్టెంట్, అంతే సిక్స్త్ కంటెస్టెంట్గా. సో తర్వాత వచ్చేసరికి మాత్రం మన హీరో ఉన్నాడు కదా, ఈశ్వర్ ఆదిత్య. సో ఆయన పేరు త్రిగుణ్ అని చెప్పేసి కూడా చెప్పాను నేను. సో ఆయన కూడా రాబోతున్నాడు. యాంకర్ కేటగిరీలో వచ్చేసరికి మాత్రం వర్షిణి రాబోతుంది, వర్షిణి సౌందర్య రాజన్. సో తర్వాత రామ్ ప్రసాద్ పేరు స్టార్టింగ్ నుంచి కూడా వినిపిస్తూనే ఉంది, మనం అనుకున్నాము అయిపోయింది, వస్తున్నాడు. అండ్ మన ఇంకొకరు ఎవరంటే నాటి నరేష్. సో వీళ్ళు కన్ఫర్మ్ అయినరు, ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే అనమాట. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంది అనేది అయితే. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా పేర్లు అయితే వినిపిస్తుంది. పల్లవి గౌడ ఈమె 100% రావట్లేదు. అండ్ కావ్యశ్రీ ఈమె కూడా 100% రావట్లేదు. అండ్ యాక్టర్ సుహాసిని ఆమె కూడా, అంటే సీరియల్ యాక్టర్ సుహాసిని ఆమె కూడా రావట్లేదు. ఈ ముగ్గురు మాత్రం 100% రావట్లేదు. సో ఇది రాసి పెట్టుకోండి, ఇది కన్ఫామ్గా వీళ్ళు రావట్లేదు. సో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. సో మరి ఏం జరగబోతుంది, ఇంకా నలుగురిని తీసుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే 6గురిని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. వైల్డ్ కార్డ్స్ ప్లాన్ చేయకపోతే నలుగురిని, వైల్డ్ కార్డులు ప్లాన్ చేస్తే మాత్రం నలుగురిని తీసుకుంటారు. బట్ ఆ నలుగురు ఎవరు, ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నుంచి ఒకరిద్దరిని తీసుకుంటారు అని అనుకున్నాం కదా, అందులో నుంచి కూడా ఒకరిద్దరు రాబోతున్నారు. సో అవన్నీ క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చినాక ఇస్తాను. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా వీళ్ళు రాబోతున్నారు 99.99%. ఇంకెంతకు మించి చెప్పేది ఏమీ లేదనమాట. మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే బెటర్మెంట్ అనేది రాబోతున్నారు. ఈసారి అయినా లేడీ విన్నర్ అవుతుందా అని అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో అయ్యే ఛాన్సెస్ ఉందేమో అనిపిస్తుంది నాకు. బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్